పని ఉన్నది అన్న నాడే కాళ్ళు వాయే ఎల్లు వాయే ఇది నొచ్చే అది నొచ్చే అంటాడు, మూలకు మంచం ఎత్తాడు. ఆడిదాన్ని ఇంట్లో ఎడ చేసుకోవాలి, బయట ఎడ చేసుకోవాలి. ఈ వానమబ్బు చల్లగుండా ఒకటే వానమబ్బు వస్తుంది. ఇంత వడ్లని నాతో ఏమో తిండి వడ్లన్న పట్టించుకొస్తాడేమో అంటే అట్లా లేదు. భగవంతా, ఈడికేడు ఉరకాలే ఆడికేడు ఉరకాలే. ఈ మబ్బు ఎత్తన్నా కొద్ది పరదలుగా అప్పుడు తీసుడు వేసుకొచ్చుడే అవుతుంది. ముద్దు మొక్క పొంతోని ఏడగిట్లే నా బతుకు. నీళ్ళు చల్లగుండా నీళ్ళు రాక గోస అవుతుంది. ఆగో, ఇక ఇంట్లో అయిపోయింది, మళ్ళీ చీడ కూర్చున్నావా? ఇదే కథ నీకు. పొద్దు పొద్దుగా న్యాయపడి పడ్డది, నాకే శాతం అయితే లేదంటే ఒకటి ఎవరు కొడతాను. శాతం అయితే లేదంటివి కదా, ఇక పాలు డోరెట్టనన్నా తీసుకురావన్నా, ఇంత దోశ వేసుకురావన్నా. ఏం తినబుద్ధి అయితే నాలుగంత చేది కొడతాను. ఏదో నోటి తిను, ఇంపి వేసుకుని తినపోతే ఎట్లుంటుంది? తెత్తా కూర్చో. ఏదో పట్టుకురా. వాని తాత జీతం పెట్టుకోమంటే జీతం పెట్టుకున్నందుకు వీడు రచ్చులు లేదు, పని చేసులు లేదు, అన్నీ నేనే చేసుకోవాలి. ఓ అరవిందు, ఇక రారా. సిసి నిన్ను జీతం పెట్టుకునేవు కానీ నేనే చాకరీ చేసుడు అవుతుంది కదరా. అయ్యమ్మ వీడగడు నిద్రపోని. సార్, అరే డాక్టర్ నువ్వనేనరా, నువ్వు తిరగబోతావు, నేను పని చేసుకోవన్నారా? ఏం సార్ టాయిలెట్ పోయినా పోద్దా ఏంది? ఎన్నిసార్లు వస్తారు రోజుకు టాయిలెట్ పోవద్దా అంటాను? షుగర్ గిట్లు నాదా నీకు? ఏమో వచ్చింది కావచ్చు, ఎలా తెలుసు? టాయిలెట్ పోవద్దా అంటాను. చదువు మళ్ళా నేనే పెట్టిన, ఇది కూడా తీసుకొని. ఏ దండిగానే ఉన్నాయని చదువుతానా? ఇమ్మమ్మని నీకేరుగా. ఇగో అయ్యా, శాతం ఎత్తలేదు అంటున్నావు కదా, వేడి వేడి అగ్గి దోశది. ఓ కాళ్ళు ఘోరంగా ముంచుతాను. అమ్మ పానం పోయేటట్టున్నది. నీ దోశ చల్లకుండా అదేంటి ఇప్పుడు వామిటింగ్ అయ్యేటట్టున్నది. దండం పెడితే నాలుగంత చేది కొడుతుంది. ఇంకా సుధాకర్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని పోవే. సుధాకర్ డాక్టర్ మొఖంలో కట్టే ఏమన్నా తగ్గుతుందా అనయ్యా? అత్తాండు, మందులు ఇస్తాండు, సూదులు ఎత్తాండు. ఆ నీళ్ళ సూదికి జ్వరం తగ్గుతలేదు, మను లేదు. ఎక్కడ రోగాలు అక్కడనే ఉంటున్నాయి. ఆ మొఖం దోమ ఏమద్దు, ఆ డాక్టర్ వద్దు, ఆయన వచ్చి చేసుడద్దు, చూసుడద్దు. అరే పానం మీద ఖచ్చితంగా చూస్తావానే. ఇప్పుడు హన్మకొండ పోదామంటే పైసలు కావాలనే. మరి ఏం చేయాలి? సావన్నా నేను ఇప్పుడు మందం బిలువ పోవే, ఏదో సూది ఎత్తాడు, గ్లూకోజ్ పెడతాడు. ఆ సూదద్దు ఏమద్దు కానీ ఇంకా మల్లక్క లేదా సింతకింది మల్లక్క, ఆ ఉండి ఊళ్ళోకి ఎవరో కొత్త డాక్టర్ వచ్చిండు, రత్నాకర్ డాక్టర్ అట. ఆయన గిట్లా వచ్చి చేయి పట్టి చూడంగానే సగం రోగాలు తెలుస్తాయట, మంచిగా న్యాయం అవుతుందట. ఆమెకు మొన్న తెల్లని దాకా ఇగో తొంటి నొప్పి లేచిందని తల్లడిస్తా అంటే రాత్రి 11 గంటలకు వచ్చి ఒక్కటే సూదేసిండట. తెల్లారి మళ్ళీ మాతో 100 రోజుల పనికి వచ్చింది. మంచిగా చూస్తాడట. ఆయనకు ఫోన్ చేసి రమ్మంటే మంచిగుండు కదా. అరే ఇగో అరవిందు, ఇగో ఇది ఇంకో 10 రోజులైతే డేట్ అయిపోద్దిరా. ఇలా దావకానికి కూడా ముసలోడు ముత్తోడు వస్తే యాజ్ చేయి, దీన్ని ఎక్కిద్దాం. గట్లే చేసే ఊళ్ళో తనలో పడొచ్చినాం, మళ్ళీ అవసరమా సార్ ఇక్కడ కూడా? అయిపోయినాక ఎక్కి ఇంకా కొట్టరారా? అయిపోక ముందే 10 రోజుల ముందు జర కళ్ళు గడపడానికి ముసలోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఎక్కియాలి. డేట్ లేరు కదా వాళ్ళకు. అంతేగాని అయితే పడేయరు. పడేస్తావు ఏంటిది? 100 సామాన్ రా ఇది, పడేస్తానంటున్నావురా. చదురు ఇగో ఈ బ్యాగులను అయితే పెట్టు. ఊళ్ళో పోతాం కదా, ఎవరికైనా వీలైతే ఆయన ఎక్కిద్దాం, అది పెట్టాలా. ఏంద్రా ఏమైనా ఏడు చదవడానికి చెప్పన తగ్గుతుంది అట్నయ్యా. ఈ కాన్ బందులు ఎందుకు 100 వేసుకునే కంటే వస్తారా? అదే కొట్టు మాట్లాడు. ఫోన్ వస్తుంది. హలో హలో, ఆ డాక్టరు గిట్ల మా దేశరాజపల్లె, నేను స్వాగతంలో భార్యని మాట్లాడుతానా. స్వాగత్ వల్ల భార్యవా? ఎక్కడ మీ ఇల్లు? గిన్నె గీ రబేమ్మ డబ్బా అంటే ఎవరైనా చెప్తారు, ఆ డబ్బా వెనుకనే మా ఇల్లు. రాబీ అమ్మ డబ్బు వెనుక నేనా? తొందర్రా. వస్తాను అమ్మ. ఓకే వారా, గిరాకీ వచ్చింది, పట్టుకోండి. ఇది వేసుకోరు మెడల్. అయితే మెడల్ వేసుకుంటారు, మళ్ళీ ఇది మర్చిపోద్దు అన్నీ. ఓకే జల్దిరా, మెడ తిత్తురా.
ఇక అత్తనన్నాడు డాక్టరు వచ్చే వరకు కొద్దిగా అంత తిని పండుకుందుదా సూది గిట్ల ఎత్తాడు మళ్ళీ గవర కాకుంటే దా ఏ ఆగు లేత కానీ అన్నిటికీ ఆస్టకే వస్తుంది నీకు బండి ఫోనే పోతలేదు అట్లా పోనీ ఏది ఫోన్ బెట్టి బండి పట్టుకొని కొంట ఇదేనా మరి ఇదే ఆపుకో. దా డాక్టర్ బీపీ నార్మల్ ఉంది, షుగర్ నార్మల్ ఉంది, నీకు టీవీ లేదు, షుగర్ లేదు, నన్ను ఎందుకు పిలిచినావు? నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అచ్చొత్తున చేయి పట్టుకొని రోగం లేదని పట్టుకొని ఏం లేవన్నావు. నాకు ఏ రోగం లేదు, నాకు ఎరికే నా మొగనికి రోగం. నన్ను పట్టుకొని అడుగుతావు? మరి అట్లా ఆయన ఏమన్నా పిల్లతల్లా ఇంట్లో నుండి బయటికి రమ్మని జ్వరం వచ్చినోడు సాదాగా ఇంట్లో వండకపోతే ఆకిట్లా వంటాడా? ఏం డాక్టర్ ఉన్నావయ్యా? ఓయ్ ఏంది ఇక రా డాక్టర్ వచ్చిండు. నా టైం అంతా వేస్ట్ చేస్తాను రా. వచ్చిండు రోగం ఉంది, ఇది లేదు అది లేదు అని అన్నాడు. వచ్చింది రోగం ఈయనకు, నాకు కాదు. కూసో ఈడద్దు చెట్టు కిందకి రా డాక్టరు. నేను పడతాను కుర్చీ కూడా ఆయన. నువ్వెందుకు నేను తెత్తగనపా. పొద్దు నుండి కరెంట్ లేదు ఏం లేదు. ముట్టి ఉన్నాడు ఏమరు చేయిటి. ఓ పొత్తు గందగానే ఉతుతాను. అమ్మో నోరు తెరు ఆన్ గట్టిగా. ఆగు ఒక్క నిమిషం ఆగు. ఇటు పాటు కళ్ళు తెరు. ఊసులు వచ్చినాయా? మస్కాలు అయినాయి. ఓ ఆగు బిడ్డు నీకు కాంచను. ఆగు ముసది ఇడిచిపెట్టు. ముసది ఇడిచిపెట్టు. ఏమైంది డాక్టరు? ఏం చెప్పాలి బిడ్డ, అయిపోయింది మా పని అయిపోయింది. ఇక సాగు దగ్గర పడ్డాడు. అరే చెప్పు ఏమైంది డాక్టరు? ఇక చూడు నోరు ధరితే కార్యం కనిపించలేదు, కర్రీగా అయింది, గొంతుకెళ్ళకి వచ్చింది కార్యం వాసి. కార్యం వాసి గొంతుకెళ్ళకి వచ్చిందా? కంత కర్రీగా అయిందా? ఈ కళ్ళు చూడు పచ్చగా పసకలు అయినాయి. సిగరెట్ తాగుతాడా? ఇగో ముక్కులో పొగ చూడు ఎట్లా జామ్ అయిందో. పొగే ఉన్నది. సిగరెట్ పొగ ముక్కు నిండా నిండిందా? ఇగో ఈ కిడ్నీలు అయితే కడుపులో ముంజకాయలు వాసినట్టు వాసినాయి. ముంజకాయలు లెక్క కిడ్నీలు బొత్తలకు వచ్చి వాసినాయా? వాసినాయి బిడ్డ. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా డాక్టరు? నర్స్ అది చేతికి పెట్టి కాలు కొట్టరా. నర్సా? ఆయన మొగోడు కదా నర్స్ అని వెళ్తాను. ఏ నర్స్ కదమ్మా, కాంపౌండర్. మా సార్కి ఏం తెలియదు, ఇంటర్ పాస్ అవుతున్నావు అన్ని తెలుసు. చెప్పురా చెప్పు. వీడు డాక్టరే కాదు, వీనికి ఏం తెలియదు, అసలు చదివే రాదు. ఇదంటే ఏంటిదో అదేంటి వైద్యం ఏంటిదో వీళ్ళకి చెప్పరా, మొత్తం చెప్పు. వీడు అట్టోడు అని చెప్పరా. నేనే చెప్తాను సార్ అని మీరు చెప్పుకుంటారు. అరే నిన్ను ఎందుకు ఉంచుకున్నా అనుకుంటానవరా నేను? నీ తాత నా దగ్గర 3 లక్షలు అప్పు చేసిండు, వీళ్ళని జీతం పెట్టిండు. నేను చెప్పిన పని చేయాలి కానీ ఇది ఈయనకు చదువు రాదు, ఇది గాలి కొట్టే ఇవన్నీ అవన్నీ అవసరమా? ఏంటి సార్ ఇవన్నీ కావాలని చెప్తారేంటి సార్? మరి నువ్వే చెప్పినావు అని నేను చెప్పినా. ఇప్పుడు నా ఫ్యామిలీ ముచ్చట్లకి అవసరమా? ఏమో మరి నీకే తెలుస్తుంది. ఫస్ట్ గాలి కొట్టు. గాలి కొడతా. గాలి కొట్టుడు ఏందయ్యా? ఇదేమన్నా పంచర్ కొట్టా? టైర్ గాలి కొట్టినట్టు గాలి కొట్టుడు అంటున్నావు? బీపీ చెక్ చేసేదమ్మా. మరి అదే దాంట్లో గాలి నింపంది ఎట్లా తెలుస్తుంది బీపీ? ఏం డాక్టరు ఏం కథ అసలు నాకేం అర్థమైతలేదు. నువ్వేం భయపడకమ్మా, గంగేసి నీరా. సార్ ఇలా కొత్త లేవు కదా సార్? ఏ కదా ఏదారా 2-3 వేసి నీరారా. 2-3 వేసింది ఎత్తారా నా మొగునికి? 2-3 మందు తీసిందమ్మా, వేసింది కాదు. కొత్తదేనమ్మా ఇది. కొత్తదిరా. కొత్త చూసినావు కదా? చూసినా. కవర్లలో పెడతా అడగపోతే ఇప్పుడు మళ్ళీ కదే పత్తది ఎత్తారా? దానికి ఏమన్నా రోగం ఉన్నా కూడా ఇది కాదురా, ఉన్న వాళ్ళు ఎత్తుకేసిందిరా. ఎందుకేసింది? మనిషికి ఎత్తారా? అరే ఎంతున్నాడమ్మా ఆయన ఎత్తున్నాడు, మనుషులకి వేసింది ఎత్తాడు అన్నాడు. అది ఎందుకేసింది? అద్దు మనిషికి వేసింది కాదమ్మా, జ్వరానికి దానికైనా దీనికైనా దేనికైనా ఒకటే వాడతారు తెలుసా నీకు? బర్రెల సూది మనుషుల సూది ఒక్కటేంది, ఎడ్ల సూది మనిషి సూది. ఏందమ్మా మా సార్ అనుకుంటే ఏమనుకుంటారు? అయ్యో రామా అద్దు మంచిది కాదమ్మా, ఇది మంచిది అమ్మా. చూడు పేరు చూడు రాదు, తెలుస్తుంది ఏమన్నా? నాకేం తెలుసు. మరి ఎందుకు మాట్లాడతాను? ఆగు. మా సార్ సూది ఎత్తే మొత్తం పోతుంది. ఏంటిది పానం కూడా పోతుందా? కాదమ్మా రోగం. ఎంతో కొంత ఎంత కొంత అంటున్నావేంది? అక్కడికి వచ్చా అంటే ఏమంటున్నావు? ఎంతో కొంత అంటే 10 ml అంతే. గట్టు కూర్చుతాడు. పండుకుంటావా మరి? 20కే అన్నా జబ్బకి మెల్లగా. మరి ఆగవయ్యా బాబు,
కాటన్ లేదారా లేకుండా లేకపోతే ఆ కాటన్ లేకపోతే ఎట్లతో ఇగో చీగా ఊంచులు పెడతాడు. ఏం కాదమ్మా మంచిగా ఎక్కుతుంది. సూదలు లేకపోతే ఆగా ఒక్క నిమిషం. ఇగో ఎంత సూపర్ ఎక్కి ఇవ్వండి సార్. అది భారీ ఎగురు. అది ఎవరికి ఎత్తారు? అది టోపెన్ ఏదమ్మా టోపెని టోపెన్ ఎందుకో? టోపెన్ అంటే ఏంటిది? దీన్ని పెడితే వద్దా అమ్మా? అది మళ్ళీ ఎత్తారు ఎవరికన్నా? అరే ఏమమ్మా ఇటు వేస్తే వాళ్ళకన్నా గుచ్చుకోపోతే ఇంటికాడ భారెత్తాం. నేను భారత్ ఇటు ఇచ్చేది గట్ల ఇయ్యం. పాడుగా గోలీ ఒక గోలీ. ఓ డాక్టర్ మంచోడు చేతుకున్నా ఉన్నదంటే కాదే. ఇది ఒకటి ఉన్నది తీసి. ఏం గోలది? మంచిదే తీయమ్మా. చూస్తారా నిలవయమ్మా నిలవై నేను నిలవేయమ్మా. నీళ్ళు ఎత్తావు. ఏందో ఏందో జారిందా జారింది. ఏం పర్లేదు భయపడక. ఇక నువ్వు ఇగో గంట వరకు జ్వరం జారుతుంది. క్లినిక్ కాడికి రా 2 గ్లూకోజులు పెడతా. ఇక కబడ్డీ ఆడచ్చు. అన్ని క్లీన్ అయితే అన్ని క్లీన్ కడిగినట్టు అయితే కిడ్నీలు అయితే ఎరికేనా? ఇంకా కొద్దిగా అయినాక అడిగి తీసుకొని రమ్మంటావా? చెప్పినా నువ్వు కూడా నీకు చెప్తాను. నేను క్లినిక్ తీసుకొని రా 2 గ్లూకోజులు పెట్టింది అనుకో మొత్తం కడిగినట్టు అయితే కార్యాన్ని కిడ్నీలను కడిగినట్టు అయిపోతుంది. ఇక సరే. ఇప్పుడు ఫీజు అయితే 250. ఫీజు 100 రూపాయలు 150 కదా, 250 అంటావు. అందరూ అసలు ఆల్తుపాలతో డాక్టర్ కాదు. నేను సూది వేసిన గోళీ నేను వేసిన సూది నేను వేసిన చూసినా కాంపౌండర్లు ఎత్తారేనన్న తెలుసా? నర్సులు అంటాడు, కంపౌండర్లు అంటాడు, ఎద్దు సూది అంటాడు, బర్రె సూది అంటాడు. ఇగో అరే మీకు తెలియదమ్మా. ఏందమ్మా డాక్టర్ పట్టుకొని గట్ల ఏంది గోళీ ఇచ్చినా ఏంది మింగిన ఒకటి ఉండినా బాబు గది ఉంచితే ఎట్లా? సరే నేను ఇంకో గంట వరకు తీసుకొని వచ్చి అన్ని పైసలు ఇస్తా పో డాక్టర్. ఏమంటారా? గట్ల అన్నాడు ముందే ఇచ్చేరి. సరే దాళ్ళు ఇస్తా. ఇవి నువ్వు ఇట్లరుగు పండుకో. కాదు నువ్వు సెల్యులైట్ తో చూసినవేంది? టార్చ్ లైట్ తెచ్చుకోలేదా? చార్జ్ చేస్తారు ఇక మీరు ఇచ్చే ఫీజులకు బారాదరా. అరే అరవింద్ ఇలాంటి మనం అయితే 2-3 గిరాకులు చేసేస్తాను రా. ఇప్పుడైతే మనకి ఇంజక్షన్ గొల్లు ఇచ్చి వచ్చినాం కదా, మంచిగా ఉండాలిరా వాడు. ప్లస్ వారి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎక్కువ. ఇంగ్లీష్ ఎందుకు? మనకు డాక్టర్ అనిపించలేదు. ఇంగ్లీష్ మాట్లాడితే పెద్ద డాక్టర్ అనుకోవాలి. హ్యాట్ అంటే అది వేరు. మనం తెలుగులో మాట్లాడి ఈ గోళీ వేసుకో సాయంత్రం, ఈ గోళీ వేసుకోకపోతే ఇలాంటి ఉట్టిది అనుకుంటారా. కొంచెం ఇంగ్లీష్ రావాలిరా. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పోదాం మరి సాయంత్రం పూట. సాయంత్రం 1 గంట ఉంటుంది కదా, పోదాం మాట్లాడరా. పోవాలి లేకపోతే గిట్లా ఊళ్ళు పట్టుకుని ఏం తిరుగుతాం. మందులు కూడా వేరే కాడ బాగా తెప్పించుకోవాలరా మనం. యాకి చిన్నగా ఏ పూట కూర్చోటి తెచ్చుకోవద్దురా. తెస్తే నీ లాట్లే తేవాలి. ఆటోడు పట్టుకొచ్చుకోవాలి ఒక దిక్కుంటే. కరెక్ట్గా ఈ ఊళ్ళు కూడా అంతే ఎట్లా సార్? నాకు అర్థం అవుతలేదు. మరి ఏం చేద్దాంరా మరి. రోజుకో ఊరే మనది. అన్నారా మంచిగా చేద్దాం. మనం చేస్తాను అయితేను బాల్ అవుతుంది. ఏమంటారు చూడండి కట అయితే ఆమె లేకుంటే పక్కిరా అన్నట్టు. ఏమో నేను నమ్ముకుంటే ఏమవుతుంది? అరే నన్ను నమ్ముకుంటే బాగుపడతావురా. నేను ఎంత ముందుగా చేస్తాను రా వైద్యం. మంచిది. ఇవాళ అత్తలేదు ఇంకా అత్తరు తీయరాదు వాళ్ళు అత్తారుగా. ఏందమ్మా ఎడతారమ్మా సార్ సార్ అనుకుంటా. ఏంటి ఆపని ఉండేది? ఇది హాస్పిటల్. గొర్రెల మందులు వచ్చినట్టు సారు సార్ అనుకుంటారు. ఆగు ముసల్లా నువ్వు ఒకటి. నాకు టికెట్ ఓపీ ఉన్నదా? టికెట్ నాకు టికెట్ ఎక్కడ ముసల్దానా ఓపీ అంటారు. ఆగు సార్ని ఒకసారి అడుగుతా పంపాలో లేదు. ఆగే ముసల్దానా. సార్ ఓపీ ఉంది పంపాలా? కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా తర్వాత 5 minutes తర్వాత. ఓకే సార్. ఆగరి కజా అడుగు సరి. సార్ ఫోన్ మాట్లాడుతాడు డాక్టర్ల తోటి. ఏందా గట్ట మాట్లాడతాను. ఇక్కడ పానాలు పోతా అంటే 3 రోజులు బట్టి నాకు దగ్గు దమ్ము ఎగేసుకొస్తాంది. ఏం సారు ఎగేసుకచ్చుడు కాదే ముసల్దానా. అమెరికాలతో మాట్లాడతాను కూసాడా. ఓని అమెరికాలు సరళంగా డాక్టర్ కూసరి. నీకేం వచ్చింది? మొత్తం చుట్టుకొని వచ్చినావు. శర్మరావు అయింది. నంబర్ పోలే ఎవరమ్మా? నేనే సారు. నంబర్ ప్రకారం ఉంటుందా? కూర్చోమ్మా. అంటే కొంచెం అటు కూర్చోమ్మా. కూర్చోండి సారు. ఏం పేరు? గట్టి దగ్గు. ఇప్పుడు పేరు చెప్పు. లచ్చమ్మ సారు. లచ్చమ్మ ఏమైతుంది చెప్పు. 4 రోజుల బట్టి ఒకటే దగ్గు ఒకటే జ్వరం. అసలే తక్కువ అయితే లేదు సార్. రక్త పరీక్ష ఇట్లా రాయాలనా? రాయి సార్ రాయాలనా? అన్నీ రాయి బాగా. రక్త పరీక్ష ఏమంత బాగా ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఇది
రక్తం తీస్తే భయం అయితే సారు. మెల్లగా 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 దగ్గకు మీద దగ్గ కాగు. ఇట్లా గుడ్డ అడ్డం పెట్టుకో, ఇట్లా గుడ్డ ఎందుకు కొంగ అడ్డం పెట్టుకో. తిప్పిలు పట్టాలి. ఉప్పిల్లు కాదంతా. అయ్యో తల్లి అట్లా తగ్గకమ్మా, నీ పానం అయినా పోయేటట్టున్నది. మీ అవ్వ చూడదాన్ని బట్టి. అరే నర్సు సార్ ఏడ తెచ్చినావు రైట్లా? ఏంటి సార్? ఏ మీదనే తగ్గుతుందిరా, ఏం పేషెంట్ రా? అమ్మా ఏం తగ్గడమ్మా? బజ్జలు కాలు మోగుతా. గుసులు పెట్టి ఫస్ట్ నువ్వు నీ దగ్గుడు పోడుగా. అరే మరి వేసేయి. మంచిగా మంచిగా ఇస్తాం. మంచి ఘాటైన మందులు రాస్తానమ్మా, నువ్వేం భయపడకు. ఒక్క రోజు నరలనే తక్కువ అయింది. విన్నావా? ఇక చూసుకో, తానికి కూడా రాస్తానా, ఎంత తక్కువ చూడు. ఇక దగ్గకు ముసల్దానం ఏదైనా తగ్గుతున్నావు. అది ఆగుతలేదు, నేనేం చేయాలి? అది ఆగుతలేదు. ఇవి బయట తెచ్చుకుంటావా మందులు? మేమే వేయాలా? మీరే ఈ బాధ్యత, నాకే పైసలు. వాడిరా అమ్మా ఇగో ఈ 3 పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకో. 3 రోజులలో పోతుంది దగ్గు మొత్తం. బాధ్యత కాలు మోగుతా. 570 రూపాయలు. పింఛన్ పడ్డం అది బాధ్యత. పింఛన్ పడ్డం ఏమంటది? పింఛన్ పడడం వల్లే తీసుకుంటానికి ఇది ఏమన్నా ధర్మశాస్త్రం అనుకుంటున్నావా? ప్రైవేట్ ఆసుపత్రి. నా పింఛన్ పడగా అది ఇదే అది కానిపడి పింఛన్ ఎక్కడ ముసల్దాన పైసలు బాధ్యత లేవు. నా కొడుకుని ఆడుకొని అత్త అయితే తీసుకో. మీరు ఏం చేయాలి? మళ్ళా అనుకోమ్మా పైసలు తర్వాత దగ్గు తక్కువైనా వచ్చి పైసలు అడుకుంటాం కదా. శానిటైజర్ ఇదంతా కొట్టాలి. కొట్టురా ఇదన్నా పోయిరా, నా చేతులలో ఇదన్నా పోయిరా. ఏదైతే అదే పొంగేదైతే పొంగేదే. దగ్గు దగ్గర పాడు చేసి నెక్స్ట్ రమ్మన్నా. నెక్స్ట్ రమ్మనరా పేషెంట్. నోడు నంబర్ 5 చెప్పు. పెద్ద ఏం జరిగింది? గుండెకు గాయమైంది సార్. అమ్మా గుండె గాయమైందంటే పెద్ద దగ్గర గిరాకీ అని ఎంతైనా లాగచ్చు ఈయన దగ్గర. అసలు ఎట్లయింది చెప్పు. 30 సంవత్సరాల కింద ఒక అమ్మాయిని లవ్ చేసిన సార్. ఆ లవ్ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పెళ్లి చేసుకునే లేదు. ఇక లవ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక కొంచెం తాగుడుకు అలవాటు పడ్డ తాగుతాను సార్. ఇక మీరే నన్ను బతికియాలి. అబ్బో లోపల అన్ని ఖరాబ్ కావచ్చు. అయినట్టున్నాయి సార్. అబ్బా ఒక గుండె సప్పుడు నెత్తంది బుత్తంతా. నీ గుండె ప్రేమ కోసమే బతికినట్టున్నది. ఏం చేయాలి సార్ మరి? మీకేం తెలుసు? మీరెవరు నన్ను ప్రేమిస్తే తెలుస్తుంది. ఎందుకు ప్రేమించాలి, ఎందుకు తాగాలి? అప్పుడు లోపల అవయవాలు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? ఇప్పుడు కన్నదానికి కడుపు తిప్పల, గొడ్డుదానికి ఏం తెలుసు సారు? మీరెవరు నన్ను ప్రేమిస్తే లవ్ చేస్తే ఆ బాధలు అనేది మీకు తెలుస్తుంది. ఏ ఒకవేళకి ఇప్పుడు నేను ప్రేమించిన 45 సంవత్సరాలకు ఉన్నాక ఇప్పుడు నన్ను ప్రేమించమంటాను. ప్రేమించే వయసులోనే ప్రేమించలేదే. బాధ ఎవరు చెప్పుకోవాలి? నేను 30 సంవత్సరాల కింద లవ్ ఫెయిల్ అయితే ఇది వరకు నేను పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి మీద ఆశలు పెట్టుకొని బతుకుతానా? ఇగో బతుకుపో. ఇగో ఇది పొద్దుటి మా కొట్టేసుకో. ఒక్క దెబ్బకి తక్కువ అయిపో. నేనేమో నాకు లాభం అయితే అనుకుంటే లవ్ ఫెయిల్ అయింది, గోళీలు వేసారు, లోపల ఖరాబ్ అయినది. నేనేం చేస్తానే? లవ్ చేయొద్దు, తాగద్దు, అబ్బో అవయవాలు ఖరాబ్ చేసుకోవద్దు. సరే అయితే సారు పోతున్నా. మంచిది పో. అమ్మ కూర్చో, చెప్పమ్మా. సారు నిన్నటి బాగా జ్వరం వస్తుంది సారు. ఓకే అంతేనా? జ్వరం, తలకాయ నొప్పి, బాగా తలకాయ నొప్పి సార్. ఓకే ఇంకమ్మా ఇది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో. ఇదేం గోరీలు సారు? అరే నీకు జ్వరం తలకాయ నొస్తుంది అన్నావు కదమ్మా. మరి గిది జ్వరం తలకాయ దానికే సార్ ఇది గిది ఇస్తాను. అసలు నీకు తెలుసా గోరీల గురించి? ఏందమ్మా నేను డాక్టర్నమ్మా. అయ్యో మరి డాక్టర్ అయితే మరి గాడున్న గోరీలు ఇస్తాను, ఇది తలకాయ నొప్పి ఎందుకే? తలకాయ నొప్పిదమ్మా. దొడ్డికి తక్కువ గోరు ఇచ్చుకుంటున్నావా? తలకాయ నొప్పి అంటున్నావు ఏంది? అది గమ్మతున్నాను. డోలో ఈ జ్వరానికి ఇగో ఇగో గివి గిసోటి ఇస్తారు.
ఏ మందికి ఎసంటి ఇస్తానవేంది? నేను మంచిగా ఇస్తాను కానీ పోమ్మ పో. ఏ అమ్మ పో అంటే నేను మంచిగా పరికి అట్లా అంటారా ఏంది? వాళ్ళని ఏందరడానికి అసంటి గోళ్ళు ఇస్తారా ఏంది? ఏమిటి అంటది తెలుస్తుందో తెలియదమ్మా నీకు. నువ్వు భలే గమ్మత్తున్నావు, నువ్వు చూసి ఎక్కువ. ఇంకా ఇప్పుడు వచ్చి ఇది కాదు అది కాదని నాకేనే చెప్తాను, డాక్టర్కే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పితేనే నువ్వు ఇంటివి ఈ గోళీ ఇది ఇది ఎందుకు వేసుకుంటారు? అరే నర్సు ఇట్లా ఏమైనా బయట పంపిత్రా? బయటికి పంపిస్తామంటారా? వాళ్ళందరూ తీసుకొస్తావు నీ సంగతి చెప్తా. ఏం చెప్పినా బొమ్మ పో. మంచి గోళీలు ఇవ్వాలి, ఏదో దేవుడి లెక్కలు అనుకుంటారు నీ దగ్గరకు వచ్చి. నువ్వు గిసటి గోళీలు ఇస్తానవేంది? మా జన్మ ఉన్నట్టున్నది. ఇంకా బామ్మ పో అంటారా? ఈ గోళీలనికి ఈ గోళీ దేనికి ఇది? ఇది నెంబర్ 1 కంపెనీ అమ్మా చూడు. ఏది మంచి కంపెనీ? ఇదని కయ్యో డేట్ అయిపోయిన గోళీ పట్టుకొని వచ్చావు. పోమనుకో రైటారా. నేను వాళ్ళని తీసుకొస్తావు నీ సంగతి చెప్తా. మంది అందరికి ముసలోళ్ళు వస్తారు, నేను తెలిసేపటికే నేను అడుగుతాయి. తెలియని వాళ్ళకైతే గట్టిన ఇస్తావా? 2 3 మిస్ అయింది. నడు దా. 2కు తెచ్చిందిరా. 2కు సత్తది 3కు సత్తది. మీరు డాక్టర్లా లేకపోతే ఫోన్లలో గేమ్లు ఆడేటోళ్ళ? నాకు అర్థం కాదు. ఎందుకు నోరు నోన్నెత్తులు కాదు, నువ్వు నా ఇంటికి వచ్చి పోయినప్పటి సంది నా మొగడు అంతా కింది మీద ఎత్తాడు. ఏమన్నా అయితే ఎట్లా? నేనేం చెప్పినా నీకు? ఏం చెప్పినావు? గివి గిట్లా గివి చూడు, గివేంది గి మెడల మీద చూడు గివా. కార్యమే గొంతుకలు ఒప్పించింది. కార్యం డాక్టర్ నీకు కార్యాలు గొంతులకు వస్తాయట, కండలకు పసకలు వస్తాయట, ముక్కుల రైలు పోగుంటుందట. ఏం మనిషి నువ్వు? ఏం చెప్పినావు? నేను ఆడికే అన్నా సూదెత్తా అంటేనే ఆ బుడ్డి తీసి ఎంత సూది అన్నాడు. ఏం చెప్తావు? మళ్ళీ చెప్తావు? మళ్ళీ చంపుతావు ఏంది నా మొగని? అరే ఆగమ్మా, నువ్వే గంట లేట్ వచ్చినావు అనవసరంగా. నువ్వు అర్ధగంట ముందు వచ్చా సూపర్ ఉండు మనిషి. అర్ధగంట లేట్ వస్తానైతే మనిషికి దద్దులు వస్తాయా? అరే చూడని ఇప్పుడు మరి తీసుకపో. ఎటు తీసుకోవతా? ఇట్నే వేసినావు అనుకో, ఇది మొత్తం మూపిస్తా. ఏమనుకుంటున్నావో? ఏంది మూపించుడు? మళ్ళీ రామా మళ్ళీ కాళ్ళు తీసి పెడతాడు. వెనక దాకదా కాలు లేపరా లేప. ఇప్పుడు ఏం చేస్తారు? అరే ఆగమ్మా చూడండి, నువ్వు ఫస్ట్ పండుకో పండుకో, నువ్వు మెల్లగా అటు జరుగు, కింద జరుగు. పెడితే తక్కువ లొడలొడలొల్లి కాదు మరి, ఎట్లా వచ్చిన దద్దులు అట్లా పోవాలి. పోయినట్టే దద్దులు. 4 అంత మందం అయింది. నువ్వు ముట్టుకుంటే పోతాయి. బాబు మెల్లగా పండుకో. ఏమైతుంది బాబు? కొంచెం కింద జరుగు. బాబుది కొంచెం కూడా కింద జరుపు. ఆయన గుడ్లెట్నో ఎత్తాండు. ఏం కలదమ్మా. అరే అప్పుడు దగ్గర అప్పుడు చూడలేరు మన గుల్కోజు. మళ్ళీ ఎంగు ఎగు పెడతారా? ఏంటి అసలు ఇప్పుడు ఏం చేస్తాను? తప్పించుకోవడానికి ఇదేంటిది? బర్రెరా, దుడ్డరా, గొర్రెరా, కుక్కరా? చేయమ్మా నేనెందుకు చేస్తా? నువ్వు చేయి. కాదు మంచిదేనా కాంపౌండరు? మంచిదా అమ్మా. షెడ్ ఒకటి ఉంటుందా? అరే గ్లూకోజ్ పైప్ అందుకోరా. కొత్తది పెట్టాలి కదా. అరే అమ్మా నీ దండం పెడతామ్మా, నువ్వు ట్రీట్మెంట్ చేయలేతో ఇట్నే ఊరుతావా? బాబు కొంచెం లేచి ఇట్రా, పైప్ లేదు. నా మొగడు లేచి నీకు పైపు తీసి ఇస్తాడా? ఆ పైపు ఆడ పెట్టుకున్నది ఆయనగా. ఆయనే పెట్టుకుంటాడు. అది ఎక్కడిది? ఎన్ని రోజుల కిందది? అందుకోరా కొత్త కర్రగా మసి పట్టున్నది. గిది పెడతాడట. గిది మొన్న ముసలి పెట్టాను 40 పైపు అందుకురా. ప్లాస్టిక్ సామాన్ కమ్మినం కావచ్చు. ప్లాస్టిక్ సామాన్ కమ్మిన నల్ల పైపు పెడతారా నా మొగడికి? అమ్మా ఆగు ప్లీజ్ ఆగు. ఇది ఆ పైపు దొరికితే జల్ది నిమ్మల ఓడవుతుంది. ఇగో సీరియస్ ఉన్నాడు ఆయన ఎక్కువ. మూత తీసి 2 బుక్కలు తాగా. మూత తీసిపోతాడట్నే. అబ్బా ఈ డాక్టర్ మరి ఏం డాక్టర్? ఏడబోదులకి గ్లూకోజ్ పైప్ తోని మెల్లగా ఎక్కిస్తారు. ఏం కాదమ్మా, మూత తీసి తాగుతాయి గ్లూకోజేనే. మా సుధాకర్ డాక్టర్ అట్లా వేయాడు. ఆయన ఒక్కొక్క సుక్క వరిసే తట్టు ఎక్కిస్తాడు. 3 మూతలు గదేనమ్మా నేననేది. ఓ దరిద్రుడా, అది మన టానిక్ ఏమైనా నోట్లో 3 మూతలు వేయడానికి? నీకు తెలియదమ్మా, గ్లూకోజ్ ఇట్లా ఎక్కితేనే ఇప్పుడు కాదు, తాగుడు కూడా తాగాలి తెలుసా? ఇప్పుడు ఇది మరి అట్లా ఎక్కితే ఏం కదా? అయితే 5 నిమిషాలు లేచి కూర్చుంటారు చూస్తారా? అయ్యో ఇది అట్ట తాగచ్చా? నోట్లో పోతారట. నాకైతే ఏం అర్థమైతే లేదు. ఎటు నల్ల పైప్ అంటాడు, మూత పడ్డ పైప్ అంటారు. అది ప్లాస్టిక్ సామాను కేసిరట. ఏం చేస్తారు వీళ్ళు? ఇంకేం చేస్తారు మీరు లోపల? సార్ మరి సూదులతో 4 గుచ్చుతావా? ఇంక సూదులతోనేస్తారా? సూదులు లేట్ అయితే సూదులు కరవే. అయితే మూత తాగిపిద్దాం. ఇటువంటి సూదులేసుడు, టానికులు పోసినట్టు గ్లూకోజులు తాగించుడైతే నేను ఎక్కడ చూడలే. నా మొగన్ ఏదో చేస్తారు. నాకే తీసుకోమ్మా తీసుకో. ఎక్కడికి తీసుకోవతా? నువ్వు వచ్చి సూది వేసిన సందేహం.
రాగమ్మా కూర్చోడు ఫస్ట్ నేను బయటకు ఫస్ట్ నేను బయటకు పోతాను ఇన్నే ఉంటాను నువ్వు ఎట్లా చేస్తావో నేను చూడద్దా కోస్తాను ఏంది పండబెట్టి కూర్చొని అసలు బొచ్చడి మంది అతికిచ్చినావు బొచ్చడి మంది లేపినా బతికిచ్చినావు నువ్వు బాగా లేదు పెడతావు ఆగు నా మొగది బుత్త అంత బొత్తు బుత్తనే కిడ్నీలు ఇండ్లకెళ్ళి బొత్తలకు వచ్చి ముంజకాయలు అంత అయినాయి అన్నావు నీ బొత్తలు ఏమున్నాయి గుమ్మడికాయలు అంత ఉన్నాయి నీ కిడ్నీలు అప్పుడు అన్నావు కదా అమ్మా నేను పొట్ట గురించి చెప్పలే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పిన ఓ బాగానే అరే ఆయన ముక్కులు చూసినావు అమ్మా ఏమైంది? ఎట్లా జామ్ అయిందో ముక్కల పొగ జామ్ అవుతుందా సైలెన్సర్ కొట్టనట్టున్నదా ముక్కుల పొగ మొత్తం తెలుసా నా మొగని ముక్కును సైలెన్సర్ కొట్టామంటావా మరి కాదా పైపులు లేవారా పైపులు లేవు అమ్మినట్టున్నావని సర్వదేప అలా పోదాం 2 బుక్కలు ఇద్దాం సర్వ అంటే నీళ్ళ సర్వనా అలానే నీళ్ళ సర్వే అమ్మా ఎందుకది అలా పోస్తే ఆగిస్తాం కథం గ్లూకోజ్ ఎవడైనా సర్వలు తాగుతారా వాటర్ బట్టలు బాటిల్ పట్టు అక్కడ బట్టలు కారు కూడా ఇక్కడ పట్టు మంచిగా మంచిగా అలా నీళ్ళు పాడైనాయి ఇక నీళ్ళతో ఇది గ్లూకోజ్ అమ్మా వేడలకు పెట్టింది అరే ఆగరా నువ్వు నీ దయ మా సుధాకర్ డాక్టర్ మెల్లగా నరానికి గ్లూకోజ్ పైప్ పెట్టి గంట సేపు ఎక్కిస్తాడు దానికి గట్టి ఇప్పటికైనా సుధాకర్ డాక్టర్ దగ్గరికి పో నేను ఇవ్వాలంటే 10,000 బిల్లు అయింది కట్టు 10,000 బిల్లా నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఏం పొడిచినావు నీకు 10,000 బిల్లు కట్టాలా నేను అంతేనా ఈ ఐసీయూ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావు ఐసీయూ ట్రీట్మెంట్ బెడ్ ఛార్జీ నర్సింగ్ ఛార్జీ డాక్టర్ నాకు ఒక్కొక్క గంటకు 2-3 వేలు ఉంటుంది దొరికాను నాకు తెలుసా నీకు నువ్వు ఏం డాక్టర్ ఎంబీబీఎస్ చేసినావా లేకపోతే ఎఫ్ఆర్సీఎస్ చేసినావా నీ దాన్ని నర్సా కాంపౌండర్ ఆడి ఇది బెడ్ అటగో నువ్వు కూగుతుంది నా మొగడు అంటే అరే ఉయ్యాలు ఊపినట్టు ఊపుతుందమ్మా గా మాత్రం కూడా తెలియదా నీకు దీనికడ 10,000 అన్నట్టు అట్టే పాటకు బల్లలేసి చేయాలి నా ఇప్పటికైనా లేదా అయ్యో బాటిల్లో పోసుకొని వచ్చిండే అబ్బా తెలియదాగమ్మా ఈ గ్లూకోజ్ అంత కొంటే బాటిల్లో పోసినావా లేవాలే 2 బుక్కలు తాగలే మెల్లేలే మెల్లేలే ఏదో సంపతట్టే ఉన్నరే నా మొగని రా ఏం చంపుతారు ఇటు ఇంటికి ఉండవు ఈ గ్లూకోజ్ నీళ్ళు గట్ల తాగిస్తారా మింగు మంచిగా ఉన్నదా గవి తాగిస్తారా అది షేర్ పాడైపోవచ్చు ముక్కు మీరా నేను పోతాండి ముక్కు మీ ఆను ఆను లట్టుకున్నా ముక్కు ముక్కు మింగు 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 అరే అయ్యో గట్ల తాగిస్తారేంది గొర్రెనుగా జరితిచ్చే ముందు నీళ్లు తాగిచ్చి ఇట్లా ఇట్లా కొట్టినట్టు దాగమని చేస్తారు ఆయన మనిషి అనుకుంటారా గొడ్డ అనుకుంటారా వేసి కూర్చున్నాడు ఎట్లా బాను కొంచెం రేవుకి వచ్చిందా పొద్దుకు 2 సార్లు తాగి అది తీసుకొని పో ఇప్పుడు దారిలో ఇంత బుక్క తాగి పోతాంటే బుక్కడి తాగి ఓ పోతావా ఇంటికి వెళ్ళాడు చూసినావు అట్ట తెలిపోయిందా గ్లూకోజ్ తాగిస్తారా అది డాక్టర్ అంటే ఇటురా మీరు ఇష్టపెట్టి ఒకసారి అడిగి నడుతాడు పైరా పాటాడు నడవరాదా బాబు ఇట్రా ఆయన ఏమన్నా డెలివరీకున్న పేషెంటా డెలివరీకుంటే పేషెంట్ కదా కడుపుతున్నదా నటు ఇటు నడిపించినట్టు నడిపిస్తారు ఓ అమ్మా తేలిపోయింది ఎట్లుంది ఆరోగ్యం ఏమనిపిస్తుంది ఇవి నాటు తాగుతావు మళ్ళీ దారిలో పట్టు నీ మీద పెట్టుకో అరే దారిలో పట్టమ్మా దారిలో బిల్లు అన్నమాట బొత్తల పడితే పేగులను పెట్టుకెళ్ళాలి నువ్వు డాక్టరు నీదో కథ నీదో లెక్క వాడే డాక్టర్ అయ్యిండు నేనే నర్సు నేనేం డాక్టర్ ఉన్నావు వాడికి అదే కాంపౌండర్ ఉన్నట్టున్నది చెయ్యి అరే నర్సు రారా నిద్ర ఉన్నాడా ఏంటి సార్ ఊళ్ళో గ్రౌండ్స్ పంపా మొత్తం పట్టు లోడ్ ఆడదాం మరి పెట్టు లోడ్ అయితే లోడే పెట్టరా కానీ వాళ్ళు లేచిన వాడు సరిపోయింది లేకుంటే 2 ఇబ్బలు మనం దొరుకుదా అన్న ఎటు వెళ్దాం ఎటు వెళ్దాం కానీ అమ్మ నాకు ఉచ్చబడుతుంది అప్పటికే ఎదుగురు వాడు కోడి మరి లేబట్టే అమ్మ గట్ల భయపడితే మనమే ట్రీట్మెంట్ చేస్తాం రో ఒకటి చేయాల ప్రయత్నం పడి అది ఇట్లా 11 రోజు ఫెయిల్ అవుతారా 10 సక్సెస్ అయినప్పుడు 10 రోజులు దేవుడు అని మొక్క రారా ఒకటి ఎట్లా పోతూనే ఉంటుంది కానీ గమ్మత్ లేచిండు సార్ ఒకటి తెచ్చిందిరా ఫస్ట్ చంపిర్రా మరి ఏందనుకుంటాను 2 మిస్ అరే 2-3 కాటన్లు బుక్ చేయి ఊళ్ళో పోదాం సీల్ ఇస్తా మనకన్నా రోగం రాకుంటే ఈ కంచెలు తాగించడే ఇక చూసావా ఎట్లా ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అయింది ఇప్పుడు ఇట్లయితే నీళ్ళు ఇస్తారు జర ఎక్కువ మోతాదులో లోపలి పోద్ది కాదు ఒక్కటేసారి గుట్టుకు అంటే లేచి ఆడతారు గ్లూకోజ్ అట్లా పోసినప్పుడు సత్తే ఏమమ్మ ఇద్దరి పరిస్థితి ఏం చేస్తారు మనం సస్టేట్ ఏందో ముక్కు మేము ఆడలేదు నేను ఈ ఊరు కూడా కథం ఏం కత్తిరా అరే ఫస్ట్ ఆ డేట్ అయిపోయినాయి అన్నీ కూడా కొట్టరు డేట్ అయిపోయినా కూడా కొట్టరు బయట పెట్టి ఫస్ట్ ఇవ్వాలా రౌండ్ నుంచి పోయినప్పుడు ఊళ్ళో 4-5 దిక్కులు దంచడం ఇవ్వాలనే ముసలిదానికి దగ్గుతుంది బాగా ముసలిదాన్ని పని చేద్దాం పారి ఇవ్వాలి ముక్కు ముత్తే కథం ఉంటేనో ముసలి లేకుంటే రేపు ముసలి ఉండదు అయితే పట్టు ఆడదాం పట్టు అరే దగ్గి ముఖమంతా కట్నం అయింది ఏందా దగ్గులేసిందా 4 రోజుల బిడ్డ దగ్గుడే మన గోళీలు చల్లగా ఉండే బిడ్డ వేసుకున్నా కానీ అస్సలు తక్కువ అయితే లేదు 3-4 మింగిన అసలు తక్కువ అయితే లేదు జ్వరం తక్కువ ఏ అల్లుడు చల్లగుండా ఏం చేయాలి చిన్నమ్మ ఆ జ్వరం వచ్చిందని పొద్దుగా అలడుతుంది మంచం నేస్తాడు
సూదులు వేయించిన ఆయన ఏదో డాక్టర్ వచ్చిండు కదా రత్నాకరట, ఆయనతో సూదులు వేయించిన, ఇంటికి తీసుకొచ్చి సూదులు వేయించిన, అడిగి తీసుకుపోయి గ్లూకోజ్ అని పెట్టితే ఎవడన్నా గ్లూకోజ్ పెడితే పైప్తో ఎక్కిస్తాడు. బుడా గొర్రెకు జడితిచ్చినట్టు పోసిళ్ళు, ఆగమాన్ చేసిళ్ళు, ఆయనంతా కింది మీదే ఎత్తాడు. అన్ని తద్దులు వచ్చినాయి. డాక్టర్ దగ్గర తీసుకుపోయినావా? మంచిగా ఎత్తండానికి మల్లక్క అన్నది చిన్నమ్మ నిన్న. ఏ మళ్ళక్క నీకు చెప్పింది? గా మన సిన్సెట్ కాడ లేదా? అవునా, గదాని మాటలు పట్టుకొని పోయినావా? ఇగో జ్వరం వచ్చిందని నేను పోయినా, ఇది బాగా చెప్తాను దాన్ని నేను పోయినా. జ్వరం వచ్చిందని పోతే ఏం చేసిండు తెలుసా? ఇట్లా నా చెయ్యి పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకొని ఇట్లా అంటాడు. నీళ్ళు పడవడం చెయ్యి పట్టుకొని వణుకుతాండు ఏందని నేను అనుకుంటే ఇగో నీకు జ్వరం వచ్చిందా అమ్మ? అవును సారు, నాకు జ్వరమే వచ్చింది, తలకాయ బాగా నొత్తంది అన్న. తలకాయ నొత్తంది అంటే ఏం గోలిచ్చిండు తెలుసా? దొడ్డి పెడితే తక్కువ గోళీలు ఉన్నాయి చూసినావా, పచ్చది, అగో అది తెచ్చిండు. కాదు, ఇప్పుడు గొట్టం గోళీ నొప్పుల గోళీలని నీకెట్లా తెలుసు చిన్నమ్మ? ఇంకా గొట్టం గోళీలు నాకు తెలివయా? జ్వరం తక్కువ కావాలంటే ఇంకా పచ్చ గోళీలు ఉంటాయి, డోలా గోళీలు, అవి ఇవ్వాలి. నీకెవి ఇచ్చిండా ముసల్లానా? 5-6 గాలు ఇచ్చిండు. ఒక 4 ఎల్లిపాయలు ఉంటాయి ఈరోజు బిడ్డ, తొక్కన నూరుకుంటా. నేను ఏం తిన్నా కూడా తిన బుద్ధి అయితే లేదు, నాకు జ్వరం వచ్చింది. ఏది ఎల్లిపాయతో నూరుకొని తినడానికి జ్వరం వస్తే మరి దాఖలు పోయినవే? ఎవరో కొత్త డాక్టర్ వచ్చిందట, కొత్త డాక్టర్ చాలా మంది పోతారు అని చెప్పి అంటే ఆయన ఏం గోలు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో, మోషన్స్ సచ్చటోనే బతికినా. అవి ఇప్పుడే లేచి అటు మోకాన్ని పోయి 2 ఓఆర్ఎస్ తాగి పానం నిమ్మలో ఉన్నది రజనవ దగ్గర కన్నా పోయిన ఎల్లిపాయలు అడుగుతున్నామని వచ్చిన. రజనవ్వ లచ్చావా ఓదన్నా, ఇగో మన అందరిని మోసం చేసిండు వాడు. ఇగో నీకు తలకాయ నొత్తందన్న ఏదన్నా ఒకటి చెప్పి రప్పియాలి బిడ్డ, రప్పించి వాడిని ఎట్లా చంపాలంటే అట్లా చంపాలి. ఇక తాత నీ దగ్గర ఫోన్ ఉంటే నేను ఓఆర్ఎస్ తీసుకుందాం అని చెప్పి జెండా కాడికి పోతే అక్కడ 4 గిట్నే మాట్లాడుకుంటారు. ఆ డాక్టర్ గారు అది ఏ ఊళ్ళో మోసం చేసి వచ్చిండ్రు. అవునా? హలో డాక్టరు, ఇగో కాలు చేతులు బాగా గుంజుతున్నాయి, ఒకసారి ఇంటికి రావా? మా ఇంటికి రబియా బొమ్మలు ఇట్టెనక. మళ్ళీ వీళ్ళకి ఏమైందో పారా. చెప్పలమ్మా, ఎవరికి ఏమైంది మళ్ళా? నాకే డాక్టర్. కడుపు చల్లంగా ఉండే తగ్గుతాను. నీ వాంచాను. ఎంత మంచోనివి డాక్టర్ నువ్వు. మళ్ళీ ఎవరికి ఇప్పుడు మరి? అయితే నాకే శాతం అవుతలేదు, ఒగ్గి కీళ్ళు అన్ని నొత్తన్నాయి. మందులు లేలే, క్లినిక్ రా, 2 గ్లూకోజులు పెడతాం, మంచి మందులు ఇస్తా, మంచి సూదులు ఇస్తా. జేబులో 2 ఉండవచ్చు చూస్తాడు. చూడు ఏంటిది? ఏం చూస్తాను? తెచ్చిపోదామని. నీకు నేను గ్లూకోజులు పెట్టుకోవడానికి క్లినిక్ రావాలి, సూదులు వేయించుకోవడానికి క్లినిక్ రావాలి. దీర్ఘం కాదు, నువ్వు నర్సు, ఈడు డాక్టరు కదా, అందుకని ఓడితే అనక జబ్బల్లా మళ్ళా జబ్బలు ఇరగాలి కథలు చెప్తున్నావా? ఏడికి రావాలి? గ్లూకోజ్ పెట్టుకోవడానికి ఇంటికి వస్తే వాటర్ బాటిల్ గ్లూకోజ్ పోసి తాగిపిస్తారా? ముసలి దగ్గి సత్తంది. నువ్వు ఇచ్చే గోళీలు ఏం గోళీలు అవి? జ్వరం పెట్టుకోవాలి, జ్వరం వస్తుందని అయితే దొడ్డికి పెట్టే గోళీ ఇస్తావా? ఆయన ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయింది సార్, గోళీ అన్నాడు, ఒక గోళీ ఇచ్చిన. లవ్ ఫెయిల్యూర్ అని మీ భర్తకు తగ్గిందా లేదా? ఆగు చూపిస్తా నా భర్తకి ఎట్లా తగ్గిందో. అయ్యా అయ్యరా కాదు, వీడో డాక్టరా? డాక్టర్ లెక్కనే ఉన్నాడా? నువ్వు డాక్టర్ నాకు ఇట్లా చూసినప్పుడే అర్థమైంది. ఎట్లున్నది రావయ్య నువ్వు ఇట్లా తాగిస్తాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో పెయ్యి కాలుతుంది, చూడు ఎట్లున్నాడు, బాగా మంచిగా అయిందా? అన్ని దొంగ డాక్టర్. గ్లూకోజ్ పెట్టి నీడు నన్ను కొడతారు. నువ్వు తాగచ్చంటు కదా గ్లూకోజ్ సిగ్గు సరే లేవు, కొంచెం అన్న ఊర్ల మీద డాక్టర్ అంటే నీకు తెలుసా? డాక్టర్ విలువ తెలుసా నీకు? డాక్టర్ గొప్పతనం తెలుసా? ఏం తెలుసు అసలు? డాక్టర్లు గొప్పతనం అంటే ఏం తెలుసు మీకు? ఏం తెలుసు అని మీరు ఊళ్ళోకి వచ్చి మేము డాక్టర్లమని మాట్లాడతారు. మనుషులు దేవుని మొక్కుతారు, మా ఆపతులు సంపతులు అన్ని నువ్వే చూడయ్యా అని, తర్వాత డాక్టర్లకు మొక్కుతారు, మా పానాలు మీరు కాపాడాలయ్యా అని. తల్లి జన్మనిస్తే
డాక్టర్లు పునర్జన్మనిస్తారు. అంత గొప్ప వాళ్ళు డాక్టర్లు అంటే. అసలు డాక్టర్ల పేర్లు మీద వేసుకొని ఊర్ల పొంట తిరుక్కుంటా సూదులు ఎత్తాం డాక్టర్ల మేమని చెప్పడానికి మీకు సిగ్గు ఎట్లా అనిపించలేదు? కొంచెం అన్న మీ కడుపుల కోసం ఇంత అన్యాయం చేయడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? ఊళ్ళో డాక్టర్లు ఆర్ఎంపీలు అంటే వాళ్ళు దేవుళ్ళతోని రాత్రి అనక పగలనక ఏ కష్టం ఉన్నా ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడని ఊళ్ళో ఇంటింటికి వచ్చి ఏ రాత్రి అంటే ఆ రాత్రి సూదులేసి దవాఖానలో తీసుకోకుండా ఆపతిని ఒడ్డెక్కించి మనిషిని బతికిస్తారు. అది ఆర్ఎంపీ డాక్టర్ల గొప్పతనం. మేము ఆర్ఎంపీ డాక్టర్లమని అడ్డమైన బండ్లు వేసుకొని వాడు కాంపౌండర్ అట ఈయన డాక్టర్ అట సర్టిఫికెట్ లేని డాక్టర్లని చెప్పుకుంటా ఊర్లో తిరుక్కుంటా ప్రజల్ని మోసం చేస్తారా? ఇంత మంచి గొప్ప డాక్టర్ల మీ పేరు నాశనం చేద్దామని చూసిరా? మీలాంటి వాళ్ళు ఏమట్టి మంచి డాక్టర్లను కూడా నమ్మలేకపోతారయ్యా. కొంచెం అన్నట్లు ఆ వృత్తికి బదనం తెచ్చే బాలు ఇంతేమైనా పోసుకొని చావుర్రి. అరే మీ కడుపు తిప్పలకు మీకు పని కావాలి పైసలు కావాలంటే ఇంకేమైనా పని చేసుకొని బతుకుర్రి. ప్రజలు ఎవరిని నమ్ముతారయ్యా? దేవుళ్ళని తర్వాత నమ్మేది డాక్టర్లనే. ఎంత ఆపతి ఎంత సంపద ఉన్నా ఇండ్లు భూములు జాగాలను నమ్ముకొని కేవలం డాక్టర్ల మీద ఉన్న నమ్మకంతో ప్రాణాలను కాపాడమంటారు. ప్రాణాలను కాపాడే మరో దేవుళ్ళు వాళ్ళు. అసలు వాళ్ళను మీరు ఇంత అన్యాయంగా అంత కించపరచడానికి మనసు ఎట్లా వచ్చిందయ్యా? డాక్టర్లం కాదు మేము. అసలు ముచ్చట ఏంటంటే శ్రీదేవి టాయిస్ కాడ ఏర్లు అమ్ముకుంటాం. ఇక ఈ ఊళ్ళే డాక్టర్లు లేడనగానే ఇక ఈ ఊళ్ళో ఏది పెట్టిన నడుతుందని వచ్చిన తప్పైంది. నాకు వీనికి ఎటువంటి సంబంధం లేదు. మా తాత వీని జీతం ఉంచండు. బర్ల జీతం అవురా నువ్వు దుడ్డల బర్రెలు కాసుకునే జీతగానివి. ఈయన కింద కాంపౌండర్ అని నువ్వు పేరెందుకు దుడ్డలు బర్రెలు ప్యాకెట్లు పోయినాయి. వీడు నన్ను కాంపౌండర్ కింద తీసుకొచ్చిండు. ఇక ఈ పని అయితే అందరూ మంచిగా నమ్ముతారని నీకు కొద్దినన్నా డాక్టర్ మీద నీకున్న గౌరవం ఏంది? డాక్టర్ మీద ఉన్న గౌరవం డాక్టర్ల పేరు పెట్టుకొని మీరు ఇంత మోసం చేసినందుకు తప్పైందంత బస్కెళ్ళి సాంబయ్య డాక్టర్ ఊళ్ళో మంచిగా చూస్తాడు. ఆపత్కి సంపత్కి ఆయన అత్తాడు. ఆయన సుధాకర్ డాక్టర్ కూడా వచ్చినా కూడా వాళ్ళని కాదని మేము అత్తే మీరు గిట్ల ఎత్తారు నడు. సాంబయ్య డాక్టర్ మళ్ళీ వచ్చిండు కొత్తగా మంచిగా చూస్తాడు. సాంబయ్య డాక్టర్ దగ్గరికి డాక్టర్ సామాన్ దగ్గరికి సరే డాక్టర్ సామాన్ దగ్గరికి పోదాం. పారా దెబ్బలు దేవుళ్ళ అసలు డాక్టర్లను మీరు ఏవట్టి తిట్టాల్సి వచ్చింది? ఎంత తప్పు ఎంత పాపం.